మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి. ప్రస్తుతం మనతో పాటు శ్రీ శుభంకరి సేవా సమితి వ్యవస్థాపకులు స్మార్త నరహరి, బ్రహ్మశ్రీ దుగ్గిరాల యాజ్ఞవల్క్య దిలీప్ శర్మ గారు మనతో ఉన్నారు. గురువు గారితో మాట్లాడేద్దాం. నమస్కారం గురువు. గురుగారు, మనకి 2026లో చంద్రగ్రహణం ఈసారి ఎప్పుడు వచ్చింది మనకి? సో ఎవరెవరు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఏ రాసుల వాళ్ళు ఈ గ్రహణాన్ని చూడకూడదు? చంద్రగ్రహణం తర్వాత బాగా కలిసి వచ్చే రాసులు ఏమంటారు? ఓవరాల్గా అందరూ కూడా తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి? వీటి ప్రత్యేకత కూడా తెలియజేయండి. ఈ యొక్క 2026 సంవత్సరంలో పాల్గొన శుద్ధ పౌర్ణిమ, హోళికా పౌర్ణిమ, దహన పౌర్ణిమ అంటారు కదండి, ఆ రోజున సంభవించింది. ఇది మార్చి 3వ తారీఖు మంగళవారం. మనం రీసెంట్గా చూసుకున్నట్లయితే 17వ తారీఖు కూడా మనకు ఒక సూర్యగ్రహణం ఉన్నది అని అనుకున్నాం. అది భారతదేశానికి లేదు, కానీ ఈ చంద్రగ్రహణం అయితే భారతదేశంలో ఉంటుంది. కంపల్సరీ సూర్య హస్తమయం సమయము, చంద్ర ఉదయ సమయం. అందుకని దీన్ని మనకి ఇది మార్చి 3వ తారీఖు మంగళవారం 2026 హోళికా పౌర్ణిమ, దహన పౌర్ణిమ. ఈ రోజున మనకి ఇది సోమ పరాగ్ చంద్రగ్రహణం. ఇది ఎప్పుడూ కూడా చంద్రగ్రహణములు మనకి ఇవి ఎట్లా వస్తాయి అంటే కనుక అపసవ్యముగా తిరుగుతూ వస్తాయి. సో ఆగ్నేయం నుంచి నైరుతికి ఈ యొక్క చంద్రుడు ఏదైతే కేతుగ్రస్తం ఉన్నదో, ఈ కేతుగ్రహము ఈ చంద్రుడిపై నుంచి ఆగ్నేయం నుంచి నైరుతికి ప్రవేశిస్తాడు. రాహుతో కూడుకుని గనక మనకి వచ్చేటువంటి గ్రహణాన్ని సూర్యగ్రహణం అంటారు. కేతువుతో కూడుకుని వచ్చేటువంటి దాన్ని చంద్రగ్రహణం అంటారు. ఈ యొక్క గ్రహణ స్పర్శకాలము మధ్యాహ్నం మనకి భారతదేశం ప్రకారంగా 3:20 నుంచి మనకి సాయంత్రము 6:50 వరకు సంపూర్ణంగా దగ్గర 4 గంటల పాటు ఈ గ్రహణము ఉంటుంది. సర్వసాధారణంగా ఈ యొక్క పాల్గొన మాసము, ఈ యొక్క శిశిర ఋతువుల్లో మనకు ఎట్లా ఉంటుందంటే సూర్యుడు చంద్రుడు కూడా ఒక్కొక్కసారి మనకు మధ్యాహ్నం నుంచి కనబడతారు. మనకి సూర్యచంద్రులు ఇద్దరూ కూడా దర్శనమిచ్చేటువంటి సమయం ఇది. సో ఇప్పుడు ఈ ఆగ్నేయ దిశ స్పర్శకాలము మనకి ప్రధానం. ఇక మోక్షము నైరుతి. సో ఇది మధ్యాహ్నం 3 గంటలకి ప్రారంభమైంది. సో అందుకని గర్భిణీ స్త్రీలు కానీ, పిల్లలు కానీ, ఈ బాలబాలికలు కానీ, చిన్నపిల్లలు, వృద్ధులు, ముఖ్యంగా మెడిసిన్ మీద ఆధారపడేవాళ్ళు, బెడ్ రెటర్న్లో ఉన్నటువంటి వాళ్ళు, వీళ్ళందరూ కూడా ఉదయం 9-10 లోపలే వీళ్ళ యొక్క భోజన కార్యక్రమాలను ముగించుకుని ఈ యొక్క సూర్యకాంతిని కానీ చంద్రకాంతిని కానీ వీరి మీద పడకుండా చూసుకోవడం అనేటువంటిది ఉత్తమం. అలాగే దేవాలయాలు ఏవి ఉన్నాయో అవన్నీ కూడా దగ్గర ఒక 6-8 గంటల ముందులోనే వాటన్నిటిని కూడా మూసివేస్తారు. వాటన్నిటిని కూడా మళ్ళీ తర్వాత శుద్ధి చేసుకుని తీసుకుంటారు. ఇక చాలామందికి డౌట్ ఉంటుంది, పాల్గొన పౌర్ణమి రోజున మా తండ్రి గారు, తాతగారు ఎవరో పోయారని మా ఇంట్లో శ్రాద్ధకర్మ ఉన్నది, మరి దీన్ని ఎలా మనం చెయ్యాలి అని అనుకుంటే కనుక ఐదర్ కొన్ని విధానాల ప్రకారంగా కొన్ని ప్రాంతాలలో దీనిని ముందు రోజు చేస్తారు. తర్వాత రోజు చేసేటువంటి ఆచారం ఉంది. గ్రహణ సమయంలో పితృకార్యాలు నిషిద్ధం, ఆ రోజు చేయరు. అలా అని చెప్పి ఉదయాన్నే చేస్తారా అంటే ఈ యొక్క ఉదయం సూర్యోదయమైన తర్వాత నుంచి 2వ జాము ఆఖరి నుంచి 3వ జాము ఆఖరి మధ్యన మాత్రమే శ్రాద్ధకర్మలు చేయమని ఉంది. కాబట్టి 2వ జాము ప్రారంభం అవ్వకముందు చేయాలి. ఏ శ్రాద్ధకర్మ అయినా సరే, బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్రులు ఎవరికైనా సరే, బ్రాహ్మణులకైతే 3-4 గంటలు పడుతుంది, వైశ్యులకి ఒక 2 గంటలు పడుతుంది, క్షత్రియులకి 1 గంట పడుతుంది. ఎవరికైనా 1 గంట తక్కువ అయితే పడదు, టకటగా చేసేసి కలిపేలేరు కదా. కాబట్టి మరుసటి రోజు శ్రాద్ధ కర్మలని చేసుకునేటువంటి సౌలభ్యం ఉంటుంది. లేదంటే ముందు రోజు ఆచార ప్రకారంగా ముందు రోజు కొంతమంది చేస్తూ ఉంటారు. ఇక్కడ ఇది ఎందులో మనకి సంభవించింది అంటారు. నేను సర్వసాధారణంగా ఏ గ్రహణం ఉన్నా సరే, ఎటువంటి మహాపర్వదినాలు ఉన్నా సరే, మనము పెట్టుకున్నదే సనాతన ధర్మం అని చెప్పి ఏదో బోర్డు పెట్టుకుని వ్యాపారం కాదు కదా. మనం చేసేటువంటి దాంట్లో 10 మందికి ఉపయోగం అవ్వాలి. ఎందుకంటే నేను స్మార్తము చదువుకుని గురువుల దగ్గర మిగతా విద్యలన్నింటినీ నేర్చుకుని, జ్యోతిష్ శాస్త్రాన్ని నేర్చుకుని, మంత్రశాస్త్రాన్ని ఇన్ని తెలిసినటువంటి నేను నాకు కుదిరితే మంచి చేయాలి.
నేను లేకపోతే ఇప్పుడు స్వామి కార్యం స్వకార్యం రెండూ బాగుండాలి. ఆ సమయంలో నాకు శక్తి కావాలి, నేను విశ్వసించి ఎవరికైనా చేస్తే వాళ్ళకి పని అవ్వాలి. సో అందుకని మేము ఈ యొక్క గ్రహణం టైంలో కాశీలో గంగా నది తీరమున ఎవరైతే కనుక ఈ గ్రహణ దోషము కోసమైతే పాల్గొంటారో వాళ్ళ గోత్రనామాలతో ఆ యొక్క కేతువుకి అలాగే నక్షత్రానికి ముఖ్యంగా పూర్వ ఫల్గుని నక్షత్రములో అంటే పుబ్బ నక్షత్రంలో కర్కాటక రాశి వారికి సింహరాశి వారికి ఇది కొంచెం ప్రభావము. ముఖ్యంగా పుబ్బా నక్షత్ర జాతకులు అంటే పూర్వ ఫల్గుని నక్షత్ర జాతకులు ఈ యొక్క గ్రహణ శాంతిని చేయించుకోవాలి. లేకపోతే ఏమిటంటే పీడకలలు రావటము, ఆర్థిక నష్టాలు, ఇంకా ఒకటి కాదు ఏదో ఒక చికాకు, తిండి తినకపోతే నిత్యం అనారోగ్యం. ఒకటండి, కలియుగంలో మూడు ధర్మాలు సత్యంగా ఉంటాయి. ఐదర్ పూర్తిగా భగవంతుడి మీద నీకు విశ్వాసం ఉంటుంది, రెండోది ధర్మం మీద విశ్వాసం ఉండటం, మూడోది అసత్యము పలకకుండా బతకటం. ఈ మూడిట్లో ఏది నువ్వు ఒక్కటి సక్రమంగా చేసినా నిన్ను ఈ యొక్క మహాపాతకాలు ఏవి నిన్ను చుట్టుకో. సత్యముగా నువ్వు అన్నీ నిజాలే మాట్లాడయ్యా అంటే ఎవడైనా ఉంటాడాడు? ఎవడో ఉంటాడు. వాడు అసలు వాడిని మనం కన్సల్టే చెయ్యం. వీడు నిజాలు మాట్లాడితే అమ్మ వీడి దగ్గరికే రాకూడదు రా. అలాగే ఎవరన్నా నువ్వు నీ దైవాన్ని నువ్వు ఆరాధన చేస్తూ ఉండు, ఇంకా ఇది తప్ప ఇంకోటి వద్దంటే అబ్బాయి 10 ఏళ్ళ నుంచి వస్తున్నానండి నాకు ఏ పని అవ్వలేదండి కదా. అలాగే మనము ధర్మంగా నీతిగా బ్రాహ్మడు ఎలా ఉండాలి అలా, క్షత్రియుడు ఎలా ఉండాలి అలా, వైశ్యుడు అలా ఉండటం కుదురుతోందా? కుదరదు. ఎక్కడో చోట కట్ చేస్తున్నాం. భార్య చెప్పిందనో, పిల్లలు చెప్పారనో, బంధుమిత్రులు చెప్పారనో, లేకపోతే మా గురువులు చెప్పారండి అక్కడెక్కడో గుళ్ళోకి వెళ్ళాము అక్కడ ఇవన్నీ కామంట ఇవన్నీ చేస్తున్నాం, ఇంకా ఏదో ఒక కారణం. సో అందుకని నేను అనేది ఏంటంటే ఈ మూడిటిని నువ్వు ఆచరణ చేయనప్పుడు డెఫినెట్లీ ఇలాంటి సమయం ఉన్నందున కాశీనగరంలో జరిగాడు ఆ యొక్క క్షేత్రంలో మన పేరుతో ఎవరు చేయరు. ఎవ్వరూ నేను మీకు కావాలంటే మీరు కట్టండి ఉండే చేస్తామండి అంటారేమో, కానీ మనమైతే కనుక ఆ పాప భీతి అవన్నీ మాకు సంసార బాధలు ఉంటాయి, మాకు కుటుంబం తప్పనిసరిగా చెయ్యాలి. చెయ్యకపోతే ఆ ఎఫెక్ట్ నాకు వస్తుంది. సో ఇంత ఘంటాపథంగా ఎందుకు చెప్తున్నామంటే కంపల్సరీ జరుగుతుంది కాబట్టి ఎంతోమంది నమ్ముతున్నారు. మరికొంతమంది అవకాశం ఉన్నవారు సద్వినియోగ పరుచుకుంటారని మీకు చెప్పడం తప్ప వేరే ఉద్దేశమే కాదు. అక్కడ మనము మా నవగ్రహాలకి అలాగే కేతువుకి అమావాస్యకి ఒక మంత్రం ఉంటుంది. అమావాస్య మంత్రానికి జపం చేయటం, ఉబ్బా నక్షత్ర జపం చేయటము, అలాగే ఇదంతా అయిపోయాక రుద్రాభిషేకం వాళ్ళ గోత్రనామాలతో చేయటం చేస్తాం. తర్వాత ఇక దాన ధర్మాలు అంటాయి. ఇవన్నిటికీ కూడా ప్రత్యక్షంగా వారు అక్కడికి రాలేకపోయినా కూడా వారి గోత్రనామాలతో మనం పరోక్షంగా కూడా జరుగుతుంది. చక్కగా వాళ్ళు మనకి కనిపించే నెంబర్కి సంప్రదించి వాళ్ళు పేరును నమోదు చేసుకోవచ్చు. అది వాళ్ళ అదృష్టం బట్టి జరుగుతూ ఉంటుంది. ఇంకొకటి ఈ యొక్క నక్షత్ర పుబ్బా నక్షత్రం కాబట్టి ఈ యొక్క కర్కాటక రాశి వారు ముఖ్యంగా ఈ యొక్క తులారాశి జాతకులు ఈ యొక్క కార్యక్రమాన్ని ఆచరణ చేసుకుంటాం మంచిది. కర్కాటకము సింహ తులా కాదు సారీ కర్కాటక రాశి వారు సింహరాశి వారు ఈ యొక్క కార్యక్రమాలని చేసుకోవాలి. అలాగే నక్షత్ర శాంతులలో మనం దానాలు ఇచ్చేటువంటి వాళ్ళల్లో కర్కాటక రాశి వారు సింహరాశి వారు కంచు పాత్ర, ఆ కంచు పాత్రలో నెయ్యి వేసి, అలాగే చంద్రబింబం వెండితో ఉంటుంది కదా చంద్రబింబం, పూర్ణ చంద్రబింబాన్ని లేదా అర్ధ చంద్రబింబాన్ని వాళ్ళ శక్తి అనుసారంగా అది దానం ఇవ్వటం. అలాగే సర్ప ప్రతిమ కూడా బంగారంలో ఉంటే బంగారంలో వెండిదో సర్ప ప్రతిమ. అలాగే ఉలవలు ఉంటాయి కదా, ఆ ఉలవలు బియ్యము వస్త్రము కూడా సిమెంట్ కలర్ వస్త్రం కానీ లేకపోతే 3-4 రంగులు కలిసినటువంటి వస్త్రాన్ని కానీ బ్రాహ్మడికి స్వయం పాకంతో కూడి దానాన్ని ఇవ్వటము ద్వారా అత్యంత విశేషమైనటువంటి ఫలితం. పోయినసారి గ్రహణము ఏదో ఒక మధ్యరాత్రి వచ్చింది, చంద్రగ్రహణం ఇట్లాగే వచ్చినప్పుడు మేము మా శుభంకరి పీఠంలో చేసాము. చాలామంది వచ్చారు, అందరూ చేసుకున్నారు. ప్రతిసారి ఏదో ఒక ఇటువంటి సందర్భాల్లో ఎందు నలుగురికి మంచి జరగాలి అనేటువంటి ఆకాంక్షతో చేస్తూ ఉంటాం. ఇక్కడ ఈ యొక్క కర్కాటక సింహరాశుల వారు తప్పనిసరిగా ముఖ్యంగా పుబ్బా నక్షత్రం వారు శాంతిని చేసుకోవాలి. వీళ్ళు అసలు గ్రహణాన్ని చూడకూడదు కదా, చూడకూడదు. తర్వాత రోజున ఆ రోజుకు రాత్రి వెంటనే గ్రహణం మనకు పోయిన తర్వాత 6:50కి 7 గంటలకల్లా సచేల స్నానం అంటారు. అంటే గ్రహణ సమయంలో ఏ బట్టలతో అయితే ఉన్నామో
ఆ బట్టలతో స్నానాన్ని చేసి వెంటనే మన పూజా మందిరం దగ్గరికి వెళ్ళి శుభ్రం చేసుకొని దేవుడి దగ్గర దీపాన్ని పెట్టి అప్పుడు బయటికి వెళ్ళి అప్పుడు చంద్రుడిని చూడాలి. నేను స్నానం చేసి ఒక గంట అయిపోతుంది, మొత్తంగా చంద్రుని మీద ఉన్నటువంటి ఆ ప్రభావం మొత్తం తొలగి పూర్ణ చంద్రుడు దర్శనమిస్తాడు. ఆయన చూసి నమస్కారం చేసుకుని అప్పుడు పాలని, ఘనమైన పదార్థాలను తినకూడదు, లఘు పదార్థాలని, పండ్లు పాలు ఘనంగా ఉండేవి, మంచిగా బిర్యానీ తింటాను సార్ లేదా భోజనం చేసేస్తాను సార్ అని కాకుండా తగు పదార్థాలను తిని ఆ రాత్రి నిద్రించి మరుసటి రోజు ఉదయాన్నే మళ్ళీ శిరస్నానం చేసి దగ్గరలో ఉన్న దేవాలయానికి వెళ్ళి ఇందాక చెప్పినటువంటి సామాగ్రిని ఈ యొక్క కర్కాటక సింహ రాశి జాతకులు ఇవ్వాలి. అలాగే ముఖ్యంగా పుబ్బా నక్షత్ర జాతకులు, పోనీ మేమంతా ఇవ్వం సార్, ఇవన్నీ ఫేక్, నమ్మం సార్ అంటే పుబ్బా నక్షత్ర జాతకులు అయితే ఇవ్వాల్సిందే, వాళ్ళు గ్రహణ శాంతి చేయించుకోవాల్సిందే. లేకపోతే వారికి పడేటువంటి ఇబ్బందులు అట్లా ఇట్లా ఉండవు. అవి ఏదో రకంగా ఇక్కడ భగవంతుడికి ఇవ్వకపోతే ఇందాక చెప్పినట్టుగా డాక్టర్కో యాక్టర్కో లాయర్కో ఇవ్వాల్సి వస్తుంది. కాబట్టి కన్యా రాశి వారు ఈ హోలీ రోజున ఏర్పడేటువంటి గ్రహణము చేత కొంత మాట పడాల్సి వస్తుంది. వాళ్ళు కూడా జాగ్రత్తగా ఉండటం ఉత్తమం. కన్యా రాశి జాతకులు గ్రహణము తర్వాత వారు కూడా కుదిరితే కనుక నవగ్రహాల స్తోత్ర పారాయణ చేయటము, ఆవు నేతితో దీపారాధన చేయటము, బియ్యాన్ని అలాగే ఉలవలని కన్యారాశి జాతకులు దానం ఇవ్వటం మంచిది. మీనరాశి వారికి కొన్ని విపరీత పోకడలు ఎదురవుతూ ఉంటాయి. అంటే వీడు తీర్చలేనటువంటి సమస్యలు రావటము, అలాగే సలహా చెప్పిన వినని వాడు వీడిని తదువు సలహా అడగడం, ఇరిటేట్ చేసేటువంటి సమస్యలు కొన్ని వచ్చి పడుతూ ఉంటాయి. వీళ్ళు కూడా జాగ్రత్తగా ఉండటం మంచిది. అలాగే మకర రాశి జాతకులకి ఈ యొక్క గ్రహణ ప్రభావం ఎక్కువగా ఉంటుంది. కొంత ఈ గ్రహణం తర్వాత, చంద్రగ్రహణం తర్వాత ఉద్యోగంలో సమస్యలు పెరగటము, స్త్రీ మూలకంగా ధనం నష్టము కలగటము, మధ్యవర్తిత్వులు మొన్నటిదాకా బాగానే ఇంట్రెస్ట్ ఇవ్వటం ఇప్పుడు ఫోన్ ఎత్తకపోవటము, మొత్తం ఐపీ పెట్టి పారిపోవటం, ఇటువంటివి జరుగుతాయి. వీరు కూడా కుదిరితే కాశీలో మనం చేసేటువంటి ఆ కార్యక్రమంలో గోత్రనామాలు నమోదు చేసుకుంటాం. మకర రాశి వారికి సత్ఫలితాలని ఇస్తుంది. ఒత్తిడి నుంచి కూడా బయటపడతారు. అనవసరంగా డబ్బు ఖర్చు అవుతుంది. ఇక్కడైతే ఏదో చెంచాతో పోయేది, అక్కడ అనుకోండి బిందెడు పోతుంది, తర్వాత బాధ. సింహరాశి వారు ఎట్లాగో కర్కాటక రాశి వారు గ్రహణ శాంతి కంపల్సరీ చేసుకోవాలి. కాబట్టి ప్రత్యక్షంగా చూడకూడదు గ్రహణాన్ని, ప్రయత్నపూర్వకంగా కూడా చూసినా దాని ప్రభావం అనుభవించాల్సి వస్తుంది. గ్రహణము రోజు మార్చి 3వ తారీఖు ఎటువంటి సంతతికి కూడా తావివ్వకూడదు. కదలకుండా ఒకే ప్రదేశంలో ఉండి శివధ్యానము కానీ దేవీ ధ్యానము కానీ కర్కాటక సింహరాశుల వారికి చాలా మంచిది. గ్రహణ శాంతి కంపల్సరీ వీరు చేసుకోవాలి. అలాగే ఆనుకూలమైనటువంటి శుభ ప్రభావాలు ఈ యొక్క మేషరాశి వారికి ఉంటాయి. కుంభరాశి వారికి మనం లాస్ట్లో కుంభరాశి వారికి మొన్న 17వ తారీఖు చాలా దారుణం అనుకున్నాం. ఇప్పుడు ఏంటంటే ఇక్కడ వీళ్ళకి చాలా ఎటువంటి ప్లస్ పాయింట్ అంటారు గురుగారు? వీళ్ళకి కొంచెం ఆర్థికంగా పుంజుకుంటారు, సృజనాత్మకమైనటువంటి ఆలోచనలు వస్తాయి, ఉద్యోగంలో కూడా గుర్తింపు. ముఖ్యంగా వీరి యొక్క బాసు కానీ తల్లిదండ్రులు కానీ ఎప్పుడూ మెచ్చుకోనటువంటి వారు వీరిని మెచ్చుకోవటం ఈ మార్చి 3వ తారీఖు తర్వాత మనం చూడవచ్చు. ఈ యొక్క మేష కుంభరాశుల వారికి ఇద్దరికీ కూడా చాలా సత్ఫలితాలు ఉన్నాయి. ఇంకా నార్మల్గా మిగతా వారందరూ కూడా నార్మల్గా గోయింగ్ తప్ప మిగతా విషయాలు మనం ఈ రాశులకు తప్ప మిగతా వాళ్ళకి పెద్ద ప్రభావం. సాధారణంగా మాట్లాడుకుంటే గురుగారు, ఎవరి జాతకంలో అన్నా చంద్రుడు వీక్గా ఉంటే ఏం జరుగుతుంది, మరి చంద్రుడిని బలపరచుకోవడానికి ఏం చేస్తే బాగుంటుంది అంటారు జాతక పరంగా మాట్లాడుకుంటే? జాతక పరంగా కనుక మనం చూసినట్లయితే చంద్రుడు మనఃకారకుడు, మనస్సుని కలిచివేస్తాడు. ఐదర్ బుద్ధి మనస్సు బుద్ధి అనుకోండి, నీకు బుద్ధి లేదా అంటారు. మనస్సు చెబితే బుద్ధి చేసింది అన్న విషయం చాలా తక్కువ మందికి అర్థమవుతుంది. అంటే నీకు అనిపించాలిగా మనసులో దొంగతనం చేయాలని, అప్పుడు కదా బుద్ధి చేస్తుంది, అప్పుడు కదా బుద్ధి సక్రమంగా పనిచేయాలి. మనస్సు నిగ్రహం ఉండాలి, బుద్ధికి ఆలోచన ఉండాలి. మనస్సుకి ఆలోచన ఉండకూడదు, నిగ్రహం ఉండాలి. నిగ్రహం వేరు, ఆలోచన వేరు. సో ఇప్పుడు ఎక్కడైతే కనుక మనస్సు నిగ్రహంతో ఉంటుందో, దానిని ఆకర్షించదో, ఏది చెడో దానిని దగ్గరికి వెళ్లకుండా మనస్సును నువ్వు కంట్రోల్ చేయగలుగుతావు. ఇప్పుడు ఒక గురువు మీద భక్తి ఉంది ఒకళ్ళకి, మనస్సు నిగ్రహంగా పెట్టుకోవాలి. ఎవడో వచ్చి చెప్పాడు, నువ్వు నమ్మేయకూడదు. చెప్పారండి మర్చిపోయాను అని అనకూడదు. అప్పుడు నిగ్రహం లేనటువంటి మనస్సు, అప్పుడు బుద్ధి వంకరమైనటువంటి బుద్ధి ఆలోచనలు ఇస్తుంది. కాబట్టి మనఃకారకుడు చంద్రుడు.
ఈ మనస్సు నుంచే వంకర బుద్ధి కలుగుతుంది. కాబట్టి మనస్సు చాలా ప్రధానం. సో ఎప్పుడు కూడా మనస్సు ఒకటే భావనతో ఒకటే తత్వంగా ఉండదు, చంచల స్వభావి. మనస్సు నీరు లాంటిది. ఇప్పుడు చాలామంది కొంతమంది ఎక్కువ ఆలోచిస్తూ ఉంటారు, తరచూ డిప్రెషన్లో ఉంటూ ఉంటారు. వాళ్ళకు కూడా చంద్రుడు పాడైనట్టు అనుకోవచ్చు మనం. అంటే డిప్రెషన్కి చంద్రుడు పారైనట్టు కాదు. ఇక్కడ ఏంటంటే డిప్రెషన్కి కారణము చంద్రుడు. డిప్రెషన్లో ఉండటానికి చంద్రుడు కారణం కాదు, దానికి కారకుడు చంద్రుడు. అంటే నువ్వు చెడుని ఆకర్షించే మనస్సును తీసుకున్నావు. నాకు ఎప్పుడు చెడ్డ స్నేహితులే ఉంటారండి అంటారు కొంతమంది నేను ఎప్పుడు దరిద్రుడేనండి, ఏ పని చేయి నాకు అవ్వట్లే, ఎక్కడ కాలు పెట్టు అంటాడు. అంత దరిద్రుడు ఇంత మాట ఎలా చెప్పగలిగావు? అంత దరిద్రుడు అయితే నువ్వు నాకెందుకు చెప్తున్నావు? నీ మాట నాకు కూడా వినపడకూడదు కదా. నువ్వు అలా తీసుకుంటున్నావు. సో కొన్ని మనము అర్థం చేసుకుని బతకాలి. దాన్ని మెచ్యూరిటీ అంటారు. మనస్సు బాగున్న వాళ్ళకి మెచ్యూరిటీ బాగుంటుంది. సింపుల్. మరి దీన్ని బలపరచుకోవడానికి ఏదైనా ప్రత్యేకంగా పరిహారాలు ఉంటాయా? ప్రత్యేకంగా ఏం లేదండి. ఈ గ్రహణ సమయంలో కానీ ప్రతి పౌర్ణమికి లేదా అమావాస్యకి ఈ మనస్సు బాగాలేదనుకున్న వాళ్ళు, నిగ్రహ శక్తి లేదనుకున్న వాళ్ళు ఉదయాన్నే లేవాలి 3:30కి. ఆ టైంకి ఎవరు ఇంట్లోనే ఉంటారు కదా, లేచి చక్కగా బ్రష్ చేసుకుని మంచిగా ఒక దగ్గర ఆసనం వేసుకుని, ఇంటి కిటికీ దగ్గర లేకపోతే బాల్కనీలో ఎక్కడో చోట ఆసనం వేసుకుని సూర్యుడిని వచ్చే ప్రదేశం తూర్పు ముఖంగా నిటారుగా కాసేపు కూర్చొని మెడిటేషన్ చేయాలి. మనస్సు కంట్రోల్ అంటే ధ్యానం వల్ల తప్ప మరొక దానివల్ల కాదు. మంత్రం వల్ల బుద్ధి కంట్రోల్కి మంత్రం చేయొచ్చు. నీ బుద్ధిని, ఎందుకంటే ఇది వెనకడితో పనిచేసేది. సో దీనిని నేను కంట్రోల్ చేయొచ్చు. నీ ఆలోచనతో దీని లోపల ఉన్నదాంతో ఇది పనిచేసేది. సో దీనిని నువ్వే కంట్రోల్ చేయాలి అంటే కనుక మంచిగా మనము ఏదైనా ప్రకృతి సౌండ్లు వింటూ ధ్యానం చేయటము, మెడిటేషన్ చేయటము. మనము ప్రశాంతమైన వాతావరణంలో మనం కళ్ళు మూసుకుంటే అమ్మవారు మణిద్వీపం మొత్తం కనబడాలి, కాశీ మహానగరం మొత్తం కనబడాలి. అలా మనం ధ్యానం చేయగలగాలి. అంతే తప్ప కళ్ళు మూసుకుని పక్కనోడు మూసుకున్నాడా లేదా అని చూడకూడదు. సో మనస్సు చెంచలి, దాన్ని కంట్రోల్ చేయాలంటే ధ్యానం తప్ప మరొకటి కాదు. చంద్రగ్రహణం గురించి అనేక మంచి విశేషాలు తెలియజేశారు గురుగారు. ధన్యవాదాలు. నమస్కారం.